చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, జిల్లా ఎస్పీ మణికంఠ చందులు, ఎంపీ దగ్గుమల ప్రసాద్ ని జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఐక్యంగా ఉండాలని తెలిపారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను కలెక్టర్ అభినందించారు. రాష్ట్రంలో కానీ మనం ఇప్పటి చాదర చెవులు లేదు మేడం. బాబు, నేను గతంలో ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా కో కన్వీనర్ గా ఉన్నాను. ఈ రోజు అక్రమంగా ఏపీయూడబ్ల్యూజేలో జిల్లా ఎన్నికలను క్రమబద్ధంగా కాకుండా వేరే మార్గంలో నిర్ణయించుకునే వాళ్ళు నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ నేను చిత్తూరు జిల్లా కో కన్వీనర్ పదవికి ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా కో కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తూ మేము ఏపీయూడబ్ల్యూజేఎఫ్ లో చేరటం జరిగింది. ఇలాంటి పనికిరాని పనులు చేస్తున్న యూనియన్ ని వదిలిపెట్టేసి మేము పుంగనూరు ప్రెస్ క్లబ్ కానీ చౌడేపల్లి పుంగనూరు నియోజకవర్గంలో అందరూ మేమంతా సమావేశం చేస్తూ మేమందరూ మూకుమ్మడిగా ఈ ఏపీయూడబ్ల్యూజే కు రాజీనామా చేసి ఏపీడబ్ల్యూజేఎఫ్ కు మేము మద్దతు తెలుపుతూ ఇవాళ అందులో చేరడం జరిగింది. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా జర్నలిస్టుల ప్రయోజనాలు కాపాడటం కోసం ఈరోజు చిత్తూరు జిల్లా జర్నలిస్టులు అందరూ కూడా ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్త అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో మనం అతి త్వరలోనే ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించి అందరికీ సమాన ప్రాతినిధ్యాన్ని ఇవ్వబోతున్నాం. జర్నలిస్టులందరూ కలిసి ఉండి అభివృద్ధి చెందాలి అనేదే మన లక్ష్యం. జర్నలిస్టులలో ఒక విభజన తీసుకురావాలి అనే ప్రయత్నాలని మనం తిప్పికొట్టి అందరూ కలిసి ఉండేలా మనము ముందుకెళ్ళాలి అనే ధ్యేయంతో ఈరోజు ఫెడరేషన్ ని కొత్త కమిటీని ఎన్నుకున్నాము. ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలో మనం ముందుకెళ్తాము. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీకి మనందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. జర్నలిస్టులకి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా అది ఏ సమయమైనా కూడా అందరికీ అందుబాటులో ఉండి మనం జర్నలిస్టుల ప్రయోజనాలు కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.